ఓటుకు కోట్ల విషయంలో చంద్రబాబు పాత్ర ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితి ఏమంటున్నారు? ఏముంటుంది అదేం కేసు. చంద్రబాబు ఆయన మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు ఓటుకు కోట్ల విషయంలో. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి నేను ఆ టేపు విన్నాను. అందులో ఏముంది, ఆయన తెలుగుదేశానికి ఓటు వేయమని ఎక్కడా లేదే, దాంట్లో లేదు. తెలుగుదేశానికి ఓటు వేయండి నేను డబ్బులు ఇస్తాను అని అంటే ఆయన రెడీ హ్యాండెడ్గా దొరికినట్టు అవుతుంది. అలా జరిగేదేమో సర్వసామాన్యంగా జరుగుతున్నాయి, కానీ సరిగ్గా దొరికినోడు దొంగ అన్నట్టు టేపులు దొరికితే ఎవరికైనా అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో మాట్లాడినాడు ఇక్కడ. ఏదో అది ఆయన చెప్పింది కూడా మీరు ఆలోచన చేసుకొని ఓటు వేయండి అనేదే చెప్పింది అనుకుంటా. సారాంశం ఏదో మా వాళ్ళు వచ్చి మాట్లాడినారు, నేను చూసుకుంటానులే అని ఆయన అన్నారు. కాకపోతే దాంట్లో ఏం కేసిందో నాకైతే అర్థం కాలేదు. నాకు కొంచెం ఒకవేళ నేను అడ్వకేట్ని కాకపోయినా కొన్ని కార్యక్రమాల వల్ల విశ్లేషణ చేసుకునేది ఉంది. కొందరు సీనియర్ అడ్వకేట్స్ కూడా అంటారు ఏం కేసు ఇది ఏంది అని నేను అంటాను. ఆ టేపును సాధ్యంగా తీసుకొని కేసు కట్టాలంటే, కేసు నమోదు చేయాలంటే. కాకపోతే ఏమిటంటే ప్రజలు ఏందో ఓటుకు నోటు కేసు అంటేనే ఒకటి ఏమిటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే కట్ అండ్ పేస్టు వాయిస్ నాది కానీ రకరకాల డిఫరెంట్ వర్షన్ పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ పంపించి తల్లికి ఇది కట్ అండ్ పేస్ట్ కాదు ఒరిజినల్ వాయిస్ అని తల్లికి ఏదో జరిగిందేమో అని ప్రజలు ఒక అనుమానాస్పద పరిస్థితి ఏర్పడేదానికి అవకాశం అట్లా కలిగింది. కేసు మెరిట్స్ మీద కలగలే. మెరిట్స్ చూసుకున్నప్పుడు అదేం పెద్ద కేసు కాదు, పాడు కాదు. అంటే ఆ ఓటుకు కోటు విషయంలోనే చంద్రబాబు భయపడి అసలు కేసీఆర్తో పెద్దగా యుద్ధం చేయలేకపోతాడంటే దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదు, ఆ విషయంలో భయపడుతున్నాడు అనేసి తెలంగాణ ప్రభుత్వం ఓటుకు కోటు విషయంలో ఎక్కువగా మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నాడు దాని విషయంలో. అది ఎందుకు జరుగుతుంది అంటారు అట్లా? ఇప్పుడు అది కేసే కాదు నా లెక్కలో అంటున్నాను. నేను ఇంకా కాస్తో కుస్తో పరిజ్ఞానం సీనియర్ అడ్వకేట్ని అడిగిన ఏం కేసు కడతారు, ఏమి నమోదవుతుంది, దానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రాజెక్టుల గురించి కొట్లాడకుండా ఈ కేసు గురించి చూసుకుంటారు. దానికి భయపడి అది ఎత్తితే కోర్టు ఓటు విషయంలో చంద్రబాబు ఒత్తిడి చేస్తారు. ఏమవుతుంది ఆ కేసు ఏం కేసులే కానీ ఏదో పొద్దుపోనేటన్ని పేపర్ ఉంది, టీవీ ఉంది, మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు చేయొద్దు. జిఎస్టీ బిల్లు వల్ల మొత్తం మీద తీసుకుంటే ప్రజలకు లాభం అంటారా నష్టం అంటారా? నేను లాభము నష్టం అని లేదు, పెద్ద ఒరగదు అంట. ఏదో జిఎస్టీ వస్తానే ధరలు తగ్గిపోతాయి అమాంతము, మనం చెల్లించాల్సిన పన్నులు అని ఆశపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక క్లారిటీ సార్, మనకు మీడియా ప్రపంచాన్ని అంతా కూడా కార్పొరేట్ సెక్టార్లు కూడా కంట్రోల్ చేస్తున్నట్టున్నారు కదా, అంటే దానికి ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడుండే మీడియా ప్రపంచంలో అంతా వాళ్ళే ఉన్నారు కదా, నేను ఎందుకు విశదీకరించి ఒక్కొక్కరి గురించి కూడా చెప్పగలను ఎవరెవరికి ఏం మీడియా ఉంది అని చెప్పి.